హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ మ్యాగీ. సో దీనికోసం మనం ముందుగా కావాల్సిన వెజీస్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అండ్ దెన్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అది హీట్ అయిందని అనుకున్నాక బటర్, ఇక్కడ నేను బటర్ యూస్ చేస్తున్నాను. బటర్ బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో ఈ బటర్ అనేది మెల్ట్ అయింది అని అనుకున్నాక తర్వాత మనం కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి. సో జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెము కలిపేసి దాని తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి నీట్గా చాప్ చేసి పెట్టుకున్నది మనము యాడ్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా. సో ఇవన్నీ యాడ్ చేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే ఆనియన్ త్వరగా ఫ్రై అయిపోతుంది. సో ఆనియన్ ఫ్రై అయిపోయింది అని అనుకున్నాక మనం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి రాస్ స్మెల్ అంతా పోయేంత వరకు. సో ఇలా కలిపేసుకున్నాక మనం నెక్స్ట్ వెజ్జీస్ యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ నేను 1 కప్ టమాటో అండ్ దెన్ అదే బౌల్తో క్యారెట్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో అండ్ దెన్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ గ్రీన్ పీస్. సో ఇవన్నీ రానే. సో ఇవన్నీ మనము మ్యాగీ కోసం వాటర్ వేసుకున్నాక అవి వాటర్తో పాటు ఇవి కూడా మనకి కుక్ అయిపోతాయి. సో ఈ వెజ్జీస్ అన్నీ మనం యాడ్ చేసుకున్నాక ఇవన్నీ త్వరగా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఓకే, సో వెజ్జెస్ అన్నీ కొంచెం కుక్ అయిపోయాయి అనుకున్నాక నెక్స్ట్ స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. సో ఇక్కడ స్పైసెస్ వచ్చేసి కొంచెం పసుపు అండ్ దెన్ 1 స్పూన్ ఆర్ హాఫ్ స్పూన్ ఆఫ్ కారం అండ్ దెన్ గరం మసాలా ఏదైనా. సో ఇవన్నీ యాడ్ చేసుకొని నీట్గా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి. సో మూత పెట్టుకొని వెజ్జెస్ కొంచెం కుక్ అయిపోయాయి అనుకున్నాక వాటర్ యాడ్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మనము వాటర్ వచ్చేసి 1 ప్యాక్కి 1 గ్లాస్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ 4 ప్యాక్స్ యాడ్ చేస్తున్నాను. సో 4 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి వాటర్ని బాయిలింగ్కి తెచ్చుకోవాలి. సో బాయిల్ అయిపోతుంది అనుకున్నాక మ్యాగీని యాడ్ చేసేసి అండ్ దెన్ దాంతోపాటు మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసేసి నీట్గా కలిపేసి మూత పెట్టేస్తే మ్యాగీ అంతా బాయిల్ అయిపోతుంది. సో మనకి మ్యాగీ బాయిల్ అయిపోయిన తర్వాత సూపీగా కావాలంటే సూపీ అయ్యేంత వరకు ఉంచేసి కట్ చేసుకోవాలి స్టవ్ని. లేకపోతే కనుక మనము అలానే ఉంచుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత తీసేయచ్చు. సో నేను ఇక్కడ ఎక్స్ట్రాగా చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒరిగానో యాడ్ చేశాను. ఇది మన ఇష్టం, ఆప్షనల్. సో ఇలా చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ యాడ్ చేసేసి కలిపేసి మ్యాగీ డ్రై అయిపోయింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే